నమస్కారం. ఈ వీడియోకి పూర్వరంగం గురించి 2 మాటలు చెప్తాను. మొన్న మే 17వ తారీఖు సాయంకాలం జనరంజని మనోరంజని వారు ఒక వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో జ్యోతిష్యం గురించి ఈ 2020వ సంవత్సరంలో ఉండే గ్రహ యోగాల గురించి నేను వివరించడం జరిగింది. వాటినే మరొకసారి సభ్యుల కోసం పునశ్చరణ చేసుకోవడం దీని ఉద్దేశం. ఒకసారి దేవతా ప్రార్థన చేసుకొని ఆ తరువాత విషయంలోకి వెళ్దాం, జ్యోతిష విషయాల్లోకి వెళ్దాం. జయ జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి గాంధర్వ విద్యా కళాకంఠనాళాం త్రివేదీవళీం సార సాహిత్య సౌహిత్య నిర్వర్తిత ప్రోల్ల సదృక్తరంగా అనేకాభిచార క్రియా హోమ ధూమావళీమే చ కాధర్వణాంనాయ రోమావళీం కల్ప శిక్షాక్షరా కల్ప సాక్షాత్ చరిత్రం నిరుక్త ప్రియోక్తిం భుజద్వంద్వతామస్ను వానేన సంశోభితం ఛందసా జాతి వృత్త ప్రభేద ప్రభిన్నేన విద్యామయీం త్వం భజే. ఇక 2020 సంవత్సరం గ్రహయోగాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇది మనం పంచాంగ శ్రవణంలాగా ఒక కొత్త అమావాస్య నుంచి కొత్త అమావాస్య, ఉగాది నుంచి ఉగాది ఉన్నదే కాకుండా ఈ 2020వ సంవత్సరంలో ఉన్న గ్రహయోగాల గురించి మాట్లాడదాం. అందులో ముఖ్యంగా 2 యోగాల గురించి. అందులో మొదటిది శని ప్లూటో గ్రహాల యుతి. ఈ 2 గ్రహాలు 2020వ సంవత్సరం జనవరి నెల 12వ తేదీని మకర రాశిలో కలిసాయి. వీటిని మనం సాయన గ్రహగతుల్ని మాత్రం తీసుకుంటున్నాను, ఇందులోని నిరాయనం కాదు. ఈ మకర రాశిలో 22°46 శని ప్లూటోల గ్రహయుతి జరిగింది. అలాగే 2020వ సంవత్సరం చివరిలో డిసెంబర్ 21వ తేదీన శని ప్లూటోల గ్రహయుతి జరగబోతోంది. ఇవి 2 బహుకాలానికి ఒకసారి వచ్చేవి. అందులో వీటి తాలూకా ఒక్కొక్క దాని ఫలితాన్ని మనం కాస్త వివరంగా చూద్దాం. మొట్టమొదటిగా శని ప్లూటోల గ్రహయుతి చూసినప్పుడు శని మనకు కొంత పరిచయం ఉన్నదే, మందగ్రహం. 2.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో ఉంటాడు. మొత్తం 12 రాశులని తిరిగి వచ్చేసరికి 29.5 నుంచి 30 సంవత్సరాలు తీసుకుంటాడు. ఆధునిక జ్యోతిష్యంలో, పాశ్చాత్య జ్యోతిష్యంలో ఈ ప్లూటో గ్రహాన్ని వాడడం కూడా ఉంది. దీన్ని తెలుగులో యమగ్రహము అంటారు. అంటే యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోల్ని ఇంద్ర, వరుణ, యమ గ్రహాలుగా వ్యవహరించడం ఆనవాయితీ ఉంది. ఇది ఇంకా అత్యంత మందమైన గ్రహం. మొత్తం 12 రాశుల్ని తిరిగి వచ్చేసరికి 248 సంవత్సరాలు సుమారుగా పడుతుంది. ఒక్కొక్క రాశిలోని 16 నుంచి 25 సంవత్సరాలు సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ 2 గ్రహాల యుతి జరిగినప్పుడు దీని ఫలితాలు ఏమిటి అంటే, జ్యోతిష్ శాస్త్రరీత్యా శని రిజిడ్ అంటే మార్పుని సహించని గ్రహం అయితే, స్టేటస్ కోని మెయింటైన్ చేసే గ్రహం అయితే, ప్లూటో ఇర్రెసిస్టబుల్ ఫోర్స్, ఏ విధంగానూ ఆగని అత్యంత బలమైన శక్తి. టెక్టానిక్ షిఫ్ట్ అంటాం చూడండి, అంటే అటువంటి కాళ్ళ కింద భూమి కదలడం అన్నమాట. అటువంటి ఫలితాలని ఇచ్చేవాడు. ఈ 2 కలిసినప్పుడు రిజిడిటీ ఆఫ్ ది వరల్డ్ కమ్స్ ఫేస్ టు ఫేస్ విత్ ఇర్రెసిస్టబుల్ ఫోర్స్. ఇది జరిగినప్పుడు కొంత ఉపద్రకరమైనవి ఫలితాలు ఉంటాయి అని అనుకుంటాం. అయితే మనం జ్యోతిషరీత్యా దీన్ని వివరిస్తూ పోయిన కంటే గతంలో ఇటువంటి గ్రహయుతులు ఏర్పడినప్పుడు ఏం జరిగింది అన్నది చూసుకుంటే మనకి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది ఇంకా క్లియర్ పిక్చర్ ఉంటుంది, స్పష్టత వస్తుంది అనుకుందాం. ఈ 2 గ్రహాలు ఇంచుమించు 33 నుంచి 38 సంవత్సరాల్లో ఒక్కొక్కసారి కలుస్తూ ఉంటాయి. ఇది గత శతాబ్దంలో
1914లో ఒకసారి, 1947లో ఒకసారి, 1982లో ఒకసారి, 3 సార్లు గత శతాబ్దంలో కలిసాయి. 1914 అనగానే మనకి వెంటనే జ్ఞప్తికి వచ్చేది మొదటి ప్రపంచ యుద్ధం. దీనికంటే ఓ 2 నెలల ముందర ప్రారంభమైంది. ఆ ప్రపంచ యుద్ధంతో 2014 మధ్యని ప్రారంభమైనప్పుడు ఇది క్రిస్మస్ నాటికి తిరిగి స్వదేశాలు చేరుకుంటాం అంటూ వెళ్ళిన సైన్యాలు 4 సంవత్సరాల పైబడి అనేక కష్టనష్టాలకి ఓర్చి అత్యంత ఎక్కువగా జన నష్టం జరిగి అందులోంచి బయటపడ్డాం. ఆ బయటపడుతూనే స్పానిష్ ఫ్లూ అనే పాండమిక్ ఆ కాలంలో వచ్చి ఇంచుమించు 5 కోట్ల జన నష్టం జరిగింది. ఇది 1914లో జరిగినది. ఇక 1947 ఆగస్టు 11వ తారీఖున ఈ గ్రహయుతి మళ్ళీ జరిగింది. ఇది జరిగినప్పుడు భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15 వచ్చింది. మనం అహింసాయుతంగా తూటాలు పేల్చకుండా, బాంబులు పేల్చకుండా స్వాతంత్రం అయితే సాధించుకున్నాం. కానీ దేశ విభజనలో చాలా హింస చోటు చేసుకుంది. ఇంచుమించు 6 లక్షల జన నష్టం జరిగింది. 20 లక్షల కుటుంబాల వరకు, సుమారు 20 లక్షల కుటుంబాల వరకు భారతదేశం నుంచి పాకిస్తాన్ అవనండి, పాకిస్తాన్ నుంచి భారతదేశం అవనండి వెళ్ళి రావడం, వీటిలో అతలాకుతలమైంది. ప్రపంచానికి ఏం జరిగింది అంటే, యూరోప్లో ఆఖరిగా ఉన్న చెకస్లోవేకియా కూడా రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ కమ్యూనిజం వైపు వెళ్ళింది. ఐరన్ కర్టెన్ పడడం అన్నది అక్కడ జరిగింది. అది ఇంచుమించు తరువాతి గ్రహయుతి వరకు, అంటే 1982లో జరిగిన తర్వాత 89లో ఈస్ట్ జర్మనీ ఏకీకరణ జరిగి ఈస్ట్ జర్మన్ వాళ్ళు కూలగొట్టిన వరకు జరిగింది. కోల్డ్ వార్ 1947 తర్వాత వచ్చిన దాంట్లో ఈ 47లో భారతదేశం స్వాతంత్రం పొందింది. తర్వాత ఇజ్రాయెల్ మే 15వ తారీఖు 48వ సంవత్సరంలో ఇజ్రాయెల్ ఏర్పడింది. కొంత సాపత్యం ఉంది మనకి ఇజ్రాయెల్కి దేశ జాతకాల్లో. ఇది జరిగింది. తర్వాత 1982 ఇందులో మనకి భారతదేశానికి సంబంధించినంత వరకు మనకి ఖలిస్తాన్ ఉద్యమం రావడం, భింద్రన్వాలే గోల్డెన్ టెంపుల్ మీద గోల్డెన్ టెంపుల్లోకి సైన్యాన్ని పంపించడం, ఆ తదుపరి పరిస్థితులు ఏర్పడడం, ఆఖరి ఇందిరాగాంధీ అసాసినేషన్ వరకు అది దారితీసింది. దాంతో అనేక మంది సిక్కులు ఊచకోత ఢిల్లీ ప్రాంతాల్లో జరగడం, ఇటువంటి విచారకరమైన విషయాలన్నీ జరిగాయి. ఒక కదలిక ఏర్పడింది, గట్టి ధక్కా ఒకటి తగిలింది భారతదేశానికి. ఇక ప్రపంచ దేశాల్లో 1982-83లో ఈ HIV ఎయిడ్స్ అన్నది రావడం, ఆ తర్వాత రష్యా విచ్ఛిన్నం తర్వాత 4-5 ఏళ్లలో జరగడం, ఈ బైపోలార్ వరల్డ్ అమెరికన్ డామినేటెడ్ వరల్డ్గా తయారవడం, ఇటువంటివి జరిగాయి. మరొక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే వీటన్నిటిని 1914 ముందర ఉన్న రాచరిక వ్యవస్థ, మొనార్కీస్ ఇవన్నీ పోయి యూరోప్లో ప్రజాస్వామ్యం ఏర్పడింది. ప్రజాస్వామ్య దేశాలు ఏర్పడడం ఇది జరిగింది. నానాజాతి సమితి. ఆ తర్వాత అది ప్రపంచ శాంతిని కాపాడలేక 1945 రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన నాటికి అప్పటికి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఇట్స్ క్రౌన్ జ్యువెల్ భారతదేశాన్ని 1947లో పోగొట్టుకున్న తర్వాత మిగతా అనేక దేశాలు, ఆఫ్రికా దేశాలు, మిగతా ఆసియా దేశాలు ఇవన్నీ కూడా స్వాతంత్రం పొంది ఈ బ్రిటిష్ సామ్రాజ్యం అన్నది పూర్తిగా విచ్ఛిన్నమైంది. అలాగే 1982 తర్వాత ఈ బైపోలార్ వరల్డ్ అమెరికన్ డామినేటెడ్ వరల్డ్గా
తయారైంది. ఇలాగా ప్రతిసారి గ్రహయుతులు జరిగినప్పుడల్లా, శని ప్లూటోల గ్రహయుతులు జరిగినల్లా ప్రపంచం ఒక టెక్టానిక్ షిఫ్ట్, అప్పటి వరకు జరుగుతున్న స్థితిగతులన్నీ ఒకసారి మారి కొంత అలజడికి, అశాంతికి గురై తర్వాత ఒక కొత్త డిస్పెన్సేషన్ అన్నది రావడం జరుగుతుంది. అటువంటిదే మళ్ళీ 2020వ సంవత్సరం జనవరి 12ని జరిగింది. దీని తర్వాత వచ్చిన మన ఈ కోవిడ్-19 ఈ వ్యాధి, దీని స్థితిగతులు మనందరికీ తెలిసినవి. భోజ ప్రబంధంలో అనుకుంటాను, రావణాసురుడి గురించి రావణాసురుడు చెప్తున్నట్టుగా ఒక శ్లోకం ఉంటుంది. మూర్ధాముద్వృత్త కృత్తా విరళగళగళద్రక్త సంసక్త ధరాధౌతే సాంఘ్రి ప్రసాదోపనత జయ జగజ్జాత మిథ్యామహిమ్నాం దోష్ణాం చైషాం కిమేతత్ఫలమిహ నగరీ రక్షణే యత్ప్రయాసః అని రావణాసురుడు అనుకుంటూ ఉంటాడు. తలలు తెంచి యాగాగ్నిలో వేసి శివుణ్ణి మెప్పించాను, కైలాస పర్వతాన్ని ఈ భుజాలతోటే ఎత్తాను. ఇటువంటివి చేసిన ఈ భక్తి శౌర్య వైభవం అంతా ఏమైపోయింది? ఈరోజు ఒక నరుడు వచ్చి లంకానగరాన్ని తొడగొట్టు పిలుస్తూ ఉంటే యుద్ధానికి, కిమే తత్ఫలమిహ నగరీ రక్షణ, ఈ నగరాన్ని రక్షించి ముల్లోకాలు జయించిన నాకు ఈ నగరాన్ని రక్షించడానికి ఇంత ప్రయాసపడవలసి వస్తుంది ఏమిటి అంటాడు. ఇవాళ ప్రపంచాన్ని చూస్తే ఒక వైరస్ మొత్తం మానవాళిని పెడరెక్కలు విరిచికట్టి బ్రాట్ ది వరల్డ్ టు ఇట్స్ నీస్, అటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఈ గ్రహయుతి కారణం అనను కానీ ఇట్ కోయిన్సైడ్స్ విత్ దట్, కొరిలేషన్ ఒకటి ఉంది. అంటే ఎప్పుడెప్పుడు ఈ శని ప్లూటోల గ్రహాల యుతి జరుగుతున్నదో అటువంటి పరిస్థితుల్లో ఇట్ కొరిలేట్స్ విత్ సమ్ బిగ్ ఈవెంట్ ఇన్ ది వరల్డ్ హిస్టరీ. అది నేను చెప్పదలుచుకున్నాను. దీన్ని అలా పక్కన పెట్టుకుంటుంది. భవిష్యత్తులో 2020 డిసెంబర్ 21ని జరగబోతున్న గ్రహయుతి శని ప్లూటోలు. ఇది శని 29.5-30 సంవత్సరాలకు ఒకసారి 12 రాసుల్ని తిరిగి వస్తే, గురుడు 12 సంవత్సరాలకు ఒకసారి ఈ భచక్రాన్ని చుట్టి వస్తాడు. ఇది మొత్తం 20 సంవత్సరాలకు ఒకసారి శని గురుగ్రహాల యుతి జరుగుతూ ఉంటుంది. ఈసారి సాయన పద్ధతిలో ఇది మకరం దాటి కుంభరాశిలో మొదటి డిగ్రీలో మొదటి భాగంలో ఈ యుతి జరగబోతున్నది. ఇది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అనుకున్నప్పుడు కొంతమంది జ్యోతిష్కులు ఇచ్చేసింది ఏమిటంటే, ఈ అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఈ గ్రహయుతి జరిగిన తరువాత ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ అనేక సార్లు తన పదవీ కాలం ముగించలేకపోయాడు అన్నది చెప్తూ ఉంటారు. సరే, దాన్ని పక్కన పెడదాం. ఈసారి భారతదేశానికి కూడా ఈ గ్రహయుతి ఏర్పడినప్పుడు 1980లోని 2000లోని ఇప్పుడు 2020లోని మొత్తాన్ని ప్రపంచంలోనే ఒక సోషల్ రీసెట్ అన్నది, అంటే అప్పటి వరకు ఆధిపత్యంలో ఉన్నవి, వృద్ధిలో ఉన్నవి అవి కనుమరుగవ్వడం, కొత్తవి రావడం. ఆర్థిక విషయాల్లో చూద్దాం, కొత్త డిస్పెన్సేషన్ ఒకటి వస్తుంది అనేసి. అంటే 1980లోని భారతదేశంలో డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ అవనండి, ఇన్ఫోసిస్, ఇటువంటి అనేక ఇతర కంప్యూటర్ కంపెనీలు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీలు అవి వచ్చాయి. ఇవి 2000 నాటికి అప్పటికి ఇంచుమించు 100 ఏళ్లుగా ఉన్న బిజినెస్ హౌసెస్తో కంపీట్ చేయడం, వాటిని మించిన మార్కెట్ క్యాపిటలైజేషన్ పొందడం, ఇటువంటివి జరిగాయి. 2000 తర్వాత ది టెక్ బబుల్
అది వెళ్ళడం, టెక్ బబుల్ బర్స్ట్ అయిన తర్వాత ఉన్నది చూసాం. 2020లో మరొక కొత్త డిస్పెన్సేషను రాబోతున్నది అనేసి. అయితే ఈసారి ఈ 2 గ్రహయోగాలు కూడా, అంటే శని ప్లూటోలు కలవడం, శని గురువులు కలవడం, ఈ 2 ఇంచుమించు ఒక సంవత్సరంలోనే జరుగుతున్నాయి. ఒక 12 నెలల అంతరంలో జరుగుతున్నాయి. అందువల్ల ప్రపంచం ఒక పెద్ద మార్పుకి, పెను మార్పుకి సన్నద్ధం అవుతున్నది. అందులో ఒకటి మనం ఇప్పుడు ప్రస్తుతం వెళుతున్నది ఈ అంటువ్యాధి కోవిడ్-19 దీని ఫలితం. అయితే ఇంకా ఇతర ముఖ్యంగా ఎందుకు దీని గురించి, కోవిడ్-19 గురించి మాట్లాడుకోవాలి అంటే, ఈ పాండమిక్స్ ఇవేం చేస్తాయంటే, మన యువాల్ హరారి అంటారు, పాండమిక్స్ వచ్చినప్పుడు ది పాండమిక్స్ ప్రెస్ ది ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ ఆన్ హిస్టరీ. పాండమిక్స్ ప్రెస్ ది ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ ఆన్ హిస్టరీ. అది ఇప్పుడు జరుగుతున్నది. ఇందులో అతలాకుతలం అవడం, ప్రపంచం అతలాకుతలం అవడం, ఉద్యోగాలు, వ్యవహారాలు, ఇటువంటివన్నీ, కంపెనీలు, వాటి భవిష్యత్తు, ఆర్థిక వ్యవస్థ, ఇవన్నీ అతలాకుతలం అవడం జరుగుతుంది. శని ప్లూటోలు ఇప్పుడు యుతిలోకి వస్తే 9/11 జరిగినప్పటికీ అవి అపోజిషన్లోకి వచ్చాయి, అంటే సమసప్తకంలోకి వచ్చాయి. శని నుంచి ప్లూటో సమసప్తకంలోకి చేరినప్పుడు 9/11 జరిగింది. ఆ తరువాత జరిగిన పరిణామాలన్నీ మనకి తెలిసినవి, అందరికీ తెలిసినవే. అయితే దీని నుంచి మనం ఏం చేయాలి? ఒకటి, ఇది పెను మార్పు, సమూలమైన మార్పు. మన ఆలోచన విధానంలో, నడవడికలో, జీవన విధానంలో, ఇవన్నీ అన్నిట్లోని మార్పు రావాలి. ఆ మార్పు మంచికి వస్తుంది, భగవత్ సహాయం ఉంటుంది అని ఆశిద్దాం. పోతే ఈ హఠాత్ పరిణామం, ఈ పెను మార్పు, అనూహ్యమైన మార్పు, సమూలమైన మార్పు, ఇంత మార్పు వస్తున్నప్పుడు దాన్ని తట్టుకోగలగడం, దానికి హ్యూమన్ క్రియేటివిటీ, భగవదేచ్ఛ, ఈ రెండింటిని మించి మనం ఆలోచించడానికి అవకాశం లేదు. వీటిని మరొకసారి మనం we should get in touch with ourselves. అయితే ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడు సభ్యులు కొన్ని ప్రశ్నలు లేవదీశారు. ఒకటి, మనకి 2020వ సంవత్సరం మార్చి 24 తర్వాత శార్వరి నామ సంవత్సరం ప్రారంభమైంది కదా. ఈ శార్వరి అంటే దీనికి ఏ విధమైన అర్థం ఉంది? డస్ దట్ ఇండికేట్ ఎనీథింగ్ నెగిటివ్ అనేసి. దీనికి తెలుగు సాంప్రదాయంలో మనం ఈ 60 సంవత్సరాలు జోవియన్ ఇయర్స్, ప్రభవాది సంవత్సరాలు ఫాలో అవుతాం కదా. అందులో శార్వరి నామ సంవత్సరం గురించి వెళ్లే ముందు ఈ 60 సంవత్సరాలు మన వాళ్ళు 3 గుళ్ళు, 5 గుళ్ళు, 7 గుళ్ళు అంటారు. అంటే కొన్ని సంవత్సరాల పేర్లు ఇకారాంతంగా వస్తాయి. అవి 22, 23, 24 సంవత్సరాలు, ఈ 60 సంవత్సరాల జోవియన్ సైకిల్లో ఇవి సర్వధారి, విరోధి, వికృతి, ఇవి 3 గుళ్ళు అంటారు. కొంచెం కష్టాలు వస్తాయి ఇక్కడ అని అంటారు. ఆ తర్వాతది 5 గుళ్ళు అంటారు. అవి 30 నుంచి 30, 31, 32, 33, 34, 30 నుంచి 34 వరకు ఉన్నవి. ఇవి దుర్ముఖి, హేవళంబి, విళంబి, వికారి, శార్వరి. ఇలాగే తరువాత ఇంకా 7 గుళ్ళు అంటారు. అవి రావడానికి కొంతకాలం ఉంటుంది. ఇవి 52వ సంవత్సరం నుంచి 58వ సంవత్సరం వరకు ఉన్నవి. ఇవి కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి. ఈ రుధిరోద్గారి, రక్తాక్షి అప్పుడే మనకి గతసారి ఇందిరాగాంధీ అసాసినేషన్ అవి జరిగాయి.
అయితే ఇప్పుడు శార్వరి నామ సంవత్సరంకి వద్దాం. ఈ శార్వరి నామ సంవత్సరానికి, శార్వరి అంటే ఏమిటి అన్నది మోనియర్ విలియమ్స్ విఎస్ఆర్టే ఈ డిక్షనరీలు చూస్తే వాళ్ళు ఇచ్చిన అర్థం కూడా కొంత డార్క్గానే ఉంది. శార్వరి అంటే బిలాంగింగ్ టు ది నైట్, నాక్టర్నల్, పెర్నిషస్, మర్డరస్, డార్క్నెస్, గ్లూమ్. ఇది మోనియర్ విలియమ్స్ ఇచ్చిన అర్థం. ఇది ఇంతకుముందు మనం 1960లో ఈ శార్వరి నామ సంవత్సరంలోంచి వెళ్ళాము. ఇది ఒకటి. అందుకు ఇది కొంత ఇబ్బందికరంగా ఉండే సంవత్సరం అనే అనుకోవాలి. ఆ పైన ఇంకొకటి అడిగిన విషయం ఏమిటంటే, సభ్యులు అడిగిన ప్రశ్న, జియోపొలిటికల్ సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది దీనివల్ల, యుద్ధ భయం అది ఉంటుందా అన్నది. నా ఉద్దేశంలో అయితే యుద్ధ భయం అది రావడానికి అవకాశాలు బాగానే ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నాయి. ఒకటి, ఈ ఈవెంట్ ఏదో కొంతవరకు సద్దుమణిగిన తర్వాత ఒక ఎమోషనల్ బ్యాక్లాష్ ఆన్ చైనా ఉండే అవకాశాలు ఉన్నాయి. చైనా, ఇట్ హ్యాస్ బికమ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ది వరల్డ్. కాబట్టి చైనా కూడా చేతులు ముడుచుకొని కూర్చునే స్థితిలో అయితే ఎంత మాత్రం లేదు, విత్ ఇట్స్ $11 trillion ఎకానమీ అండ్ ఇట్స్ ఎకనామిక్ పవర్ అండ్ మిలిటరీ పవర్ అండ్ ఐక్యరాజ్య సమితిలో సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్గా దాని వీటో పవర్తో ఉన్న శక్తి వల్ల, వీటన్నిటి వల్ల అది కూడా చేతులు ముడుచు కూర్చునే స్థితి లేదు. ది బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్, అమెరికన్ ఎకానమీ కూడా ది ఛాన్సెస్ ఆఫ్ ఇంప్లోషన్, ఇబ్బంది పడే అవకాశాలు బాగా ఉన్నాయి. అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించి అటుపక్క ఇరాన్ తోటి, ఇటుపక్క చైనా తోటి సత్సంబంధాలేమీ లేవు. 2019వ సంవత్సరంలో ట్రేడ్ డిస్ప్యూట్గా ఉన్నది, అది ట్రేడ్ వార్గా మారింది. ఇంకా రూపాంతరాలు చెంది ఆకాశం బంధుండి శంపనశిరం బంధుండి సుశ్రు ఈ విధంగా అది దిగజారే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వృద్ధి అనేది నెగిటివ్గా ఉంటుందన్నది అన్ని ప్రపంచ సంస్థలన్నీ, గోల్డ్మాన్ సాక్స్ అవనండి, స్టాండర్డ్స్ అండ్ పూర్ అవనండి, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. సెప్టెంబర్లో కుజుడు వక్రంలోకి వెళ్ళిన తర్వాత ఈ యుద్ధ ఛాయలు అధికమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హ్యూమన్ క్రియేటివిటీ అండ్ ఇంటెలిజెన్స్, వీటిని అన్నిటినీ ఎప్పుడైనా మనం ఉపయోగించి కొంతలో కొంత విపత్కర పరిస్థితులు రాకుండా ప్రపంచాధినేతలందరూ ప్రయత్నం చేస్తారని అనుకుందాం, మంచిని ఆశిద్దాం. గ్రహగతుల సూచనలు అయితే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉండేటట్టే ఉన్నాయి. పాండమిక్ ఎలాగా ఇబ్బంది పెడుతుంది అంటే, ఓకే, ప్రజలు, మరణం, వ్యాధి, వీటిని అలా ఉంచి ఇట్ కిల్స్ ది ఎకానమీ. అందువల్ల ఆ ఎకానమీ విషయంలో మనం చాలా జాగ్రత్తగా, ఇండివిజువల్గాను, దేశాలు, ప్రపంచం కూడా చాలా జాగ్రత్తతో వ్యవహరించవలసిన స్థితిగతులు ఎదురుగుండా కనిపిస్తున్నాయి. అయితే ఇందులో మంచి ఏమిటి అన్నది మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇందాకలు నేను చెప్తూ ఇంకొంచెం బిగ్గర్ పిక్చర్ వదిలివేశాను, అది ఇప్పుడు చెప్తాను. అదేమిటంటే, ఇది 33 నుంచి 38 సంవత్సరాల్లో శని ప్లూటోల గ్రహయుతి జరుగుతుంది అని అన్నాం. అయితే ఈ 12 రాసులు ఉన్న ఇందులో మేషము, తుల, అలాగే మకరము, కర్కాటకము, వీటిని చరరాశులు అంటారు. ఈ రాశులు కార్డినల్ సైన్స్ అనేసి, ఎందుకంటే ఇందులో మనకి జూన్ 21, మార్చి 21, డిసెంబర్ 21
డిసెంబర్ 21, జూన్ 21 ఈ ఆయనములు మారడం ఇందులో జరుగుతుంది. ఈ రాసులలో ఏర్పడిన గ్రహయుతులు ప్రపంచం మొత్తాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. అంటే మనం ఇంతకుముందు 82లో అనుకున్నాం. 82లో ఏర్పడింది మకర రాశిలో ఏర్పడలేదు. ఈ మకర రాశిలో శని ప్లూటోల గ్రహయుతి జరగడం అన్నది కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అంటే ఇది ఇంతకుముందు 1285లో జరిగింది ఒకసారి. తర్వాత 1514 ప్రాంతంలో జరిగింది. పదమూడవ శతాబ్దంలో జరిగినప్పుడు మకర రాశిలో ఏర్పడినప్పుడు ఏమైందంటే అప్పటి వరకు ఉన్న ఈ మత యుద్ధాలు, క్రూసేడ్స్ అంటాం, అవన్నీ జరిగి అంధయుగాలు అంతానికి వచ్చి రినైజాన్స్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇటలీలో రోమన్ దీంట్లో అప్పటి వరకు ఉన్న పాత సాహిత్యాన్ని, గ్రీక్, లాటిన్ భాషల్లో ఉన్న సాహిత్యాన్ని, తర్వాత సైన్స్ని, శాస్త్రాలని, వీటిని తిరిగి అధ్యయనం చేయడం, పునర్జీవనం అన్నది మనందరికీ తెలిసిందే. రెనైజాన్స్ అన్నది జరిగింది. తర్వాత 16వ శతాబ్దంలో జరిగినప్పుడు ద బిగినింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనుకోవచ్చు మనం, రిఫర్మేషన్ అని అంటాం. అది అంటే ఇటలీలో ప్రారంభమైనది, యూరోప్ అంతా విస్తరించి మొత్తం దీనికి వచ్చింది. కానీ మకరంలో మళ్ళీ శని ప్లూటోల గ్రహయుతికి కొద్ది నెలల ముందే మార్టిన్ లూథర్ కింగ్ తన డాక్టరీని చర్చి గోడకి పెట్టాడు, పబ్లిష్ చేశాడు. అంటే అంతవరకు అప్రతిహతంగా ఉన్న రోమన్ క్యాథలిక్ పోప్ తాలూకా అధికారాన్ని మొట్టమొదటి సవాల్ ఏర్పడింది. హీ ఫాట్ అగైనెస్ట్ ది ఓన్లీ ఎగ్జిస్టింగ్ ఎంఎన్సి in 16th century was the Roman Catholicism, the Vatican Pope. దానికి ఎగెనిస్ట్గా రెబెలియన్ జరిగి అడగవలసిన ప్రశ్నలు అడిగాడు. తర్వాత ప్రొటెస్టాంటిజం విస్తరించింది. అది ఇప్పుడు కూడా నా ఉద్దేశంలో మకర రాశిలో ఇది జరగడం వల్ల, అంటే గత శతాబ్దంలో జరిగిన మార్పుల కంటే పెను మార్పులు ఇప్పుడు రావాలి. ప్రపంచంలో ఇవాళ అనేక రాజ్యాలకి, దేశాధినేతలకి, రాజ్యాలకి ఉన్న బలం కంటే మల్టీనేషనల్ కంపెనీస్, బీట్ బ్రిటిష్ పెట్రోలియం ఆర్ షెల్ ఆర్ జిఏ ఆర్ వాట్ ఎవర్, మైక్రోసాఫ్ట్ ఆర్ పుస్తకాలమ్మి బిలియనీర్ అయిన అమెజాన్ అనుకోండి, ఎవరు తీసినా వీళ్ళందరికీ ఈ కంపెనీస్కి ఉండే ఆర్థిక శక్తి, తద్వారా రాజకీయ శక్తి, అవి చాలా అధికంగా ఉంది. వీటికి ఎగెనిస్ట్గా అంటే ఆక్యుపై వాల్ స్ట్రీట్ అన్నది ఒకటి ప్రారంభమైంది అనుకోవచ్చు, మళ్ళీ ఉడిగిపోయింది. బట్ ఇటువంటి రెబెలియన్ ఒకటి వచ్చి మళ్ళీ ఒక కొత్త జీవన విధానం వైపు, కొత్త ఆలోచన సరళి వైపు ప్రపంచం వెళ్తుంది. అయితే ఇది వందల సంవత్సరాల్లో వచ్చే మార్పు 60 ఉన్న నేను పెద్దగా చూస్తాను అని అనుకోను. అంటే రాబోయే 10-20 సంవత్సరాల్లో దీని తాలూకా బిగినింగ్స్ ఉంటాయి. ఇకపోతే రెండవది మనం మాట్లాడుకున్నాం, గురు శనుల యుతి. ఈ గురు శనుల యుతి కూడా ఏమిటంటే, జ్యోతిశాస్త్రంలో రాసుల్ని మేషరాశి అగ్నితత్వ రాశి, వృషభ రాశి భూతత్వ రాశి, తరువాత ఉన్న మిథున రాశి వాయుతత్వ రాశి, కర్కాటకం జలతత్వ రాశి. ఇలాగా ఈ శని గురుల యుతి
ఒక్కొక్క ఎలిమెంట్లో ఇలాగే మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నమాట. అంటే మేషరాశి, దాని నుంచి 5వదైన సింహరాశి, దాని నుంచి 5వదైన ధనస్సు రాశి, ఇవి 3 అగ్నితత్వ రాశులు. అలాగే మిథునము, తుల, కుంభము, ఇవి వాయుతత్వ రాశులు. ఈ శని గురుల యుతి ఎలా జరుగుతూ ఉంటుందంటే ఒక 200 సంవత్సరాలు ఒకే గ్రహతత్వంలో ఒక తత్వంలో ఉంటాయి. అంటే భూతత్వ రాశులలోనే ఆ యుతి జరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఒకసారి వృషభంలో జరిగితే, మరొకసారి కన్యలో జరిగితే, మరొకసారి మకరంలో జరిగితే ఇలా వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత 200 సంవత్సరాల తర్వాత దీన్ని గ్రేట్ ఇయర్ అంటారు. అది అయిన తర్వాత 200 సంవత్సరాలు అయిన తర్వాత వెనకాతలు ఉండే తత్వం మారుతుంది. అంటే ఇంతకుముందు భూతత్వ రాశిలో ఈ గ్రహయుతి ఏర్పడితే ఆ తర్వాత వాయుతత్వ రాశిలో ఏర్పడుతుంది. అయితే ఈ 10 సంవత్సరాలు, 200 సంవత్సరాలు అంటే 10 గ్రహయుతుల్లో ఇంచుమించు 8 కానీ 9 కానీ ఒకే తత్వంలో జరిగి అంతకు ముందుది వేరే తత్వంలోకి వెళ్ళి తర్వాత మళ్ళీ మారుతూ ఉంటుంది అన్నమాట. అలాగా మొట్టమొదటిసారిగా ఇప్పుడు వాయుతత్వ రాశుల్లోకి వస్తున్నది. అంటే కుంభరాశిలోకి ఇది మారుతున్నది. సాయన కుంభరాశిలోకి మారుతున్నది, నిరాయనం కాదు. ఎందుకంటే ఇక్కడ 100 వేల ఏళ్ళు తీసుకుంటున్నప్పుడు నిరాయనం తీసుకుంటే మనకి టెక్నికల్గా చిన్న ప్రాబ్లం ఉంటుంది. అదే ఆయనాంశ అన్నది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కడతారు. అందుకోసం నేను సాయన రాశుల్ని ఉటంకించడం జరుగుతున్నది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది వాయుతత్వ రాశిలో మొదటి డిగ్రీలో ఏర్పడుతున్నది. ఇది పెద్ద మార్పు. ఇంతవరకు జరిగింది ఒక రకమైన మార్పు అయితే ఇప్పుడు అంతకంటే పెద్ద మార్పు జరుగుతుంది. అయితే ఇంతకంటే ముందర ఒకసారి 1980-81 ప్రాంతంలో జరిగిన గురుశనుల యుతి ఇలాగే తుల రాశిలో జరిగింది. అంటే ఒక ప్రీవ్యూ ఇచ్చిందనమాట, టీజర్ ఇచ్చింది మనకి. 80 నుంచి 2000 వరకు ఉన్న శని గురుల యుతి ఇప్పటిలాంటిదే. 80లో మనం చూసాం, 80ల ప్రారంభంలో ఉండే రిసెషన్ ఇటువంటివన్నీ అవి మళ్ళీ ఇప్పుడు ఏర్పడతాయి, అంతకంటే బలంగా ఏర్పడతాయి అన్నమాట. ఇవి గ్రహయుతులు గ్రహగతుల్లో 2020 సంవత్సరంలో ఉండే ముఖ్య విషయాలు. ఇంకా ఈ జియోపొలిటికల్ విషయాల్లోని దాంట్లోనే అమెరికా కొంత ఇబ్బంది పడడం, చైనా కయ్యానికి కాలు దువ్వేటట్టు ఉండడం, ఇటువంటి పరిస్థితులు జరుగుతాయి. అయితే ఇవి ఆయా దేశాల తాలూకా స్వాతంత్రం పొందిన జాతకాలను కూడా పెట్టి మరొకసారి ఇంకొంచెం విస్తారంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. అయితే జ్యోతిషం మీదే జీవితాన్ని నడపక్కర్లేదు కూడా. అదే మనకి అర్థశాస్త్రం రాసిన కౌటిల్యుడు చెప్పాడు, నక్షత్రం అతిభృత్యంతం బాలమర్థో అతివర్తతే. ఎక్కువగా అడగొద్దు నక్షత్రాలు ఏమి చేస్తాయని. అర్ధో హ్యర్ధస్య నక్షత్రం కిం కరిష్యంతి తారకా. ఆ తారకలు ఏమి చేయవు. మన ప్రయత్నం, మానవ ప్రయత్నం, భగవత్ కృప ఇది ఉండాలి. దీని ప్రకారం మనం నడుచుకోవాలి. అయితే ఒక గైడెన్స్ తీసుకుంది, అరమురగా ఎలా ఉండబోతున్నాయి పరిస్థితులు అని. అంటే డెసిషన్ సపోర్ట్ సిస్టంలో అనేక స్ట్రాండ్స్ ఉంటాయి. అనేక విషయాల్లో డేటా తీసుకొని ఆ డేటాని అనుసంధానం చేసుకొని దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటాం. ఆ డెసిషన్ సపోర్ట్ సిస్టంలో ఇది కూడా ఒక పాయగా మనం ఉపయోగించదగింది. ఎందుకంటే మనకు 100% డేటా ఎప్పుడు ఉండదు, దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోలేము. 60-70 అందులో ఒక కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్గా జ్యోతిష్యాన్ని తీసుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదు. ఏమైనా ఉంటే లాభం ఉంటుంది. ఆ లాభం ఉంటుంది, నష్టం ఉంటుందని మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. నమస్కారం. మరొకసారి కలిసినప్పుడు మరిన్ని విషయాలు చర్చిద్దాం. నమస్కారం.